లైఫ్ మోటివ్ ఏంటి? నో మోటివ్, అదే నా లైఫ్. మోటివ్ ఉంటే నాకు తెలిసి చాలా బాగుండేదేమో. అందరు నీ గోల్ ఏంటి, నీ మోటివ్ ఏంటి, నువ్వు ఎలా బతుకుదాం అనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, నాకు తెలియదు భయ్యా, నాకు తెలియదు. నేను రోజు పొద్దున్న లేసి ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు ఈ రోజు నా పొద్దున్న మోటివ్ ఏంటో తెలుసా, టైం కి నీ దగ్గరికి రావాలి, టైం కి ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నేను వీటన్నిటి మధ్యలో ఫుడ్ తినాలి. నా మోటివ్ ఇస్ వెరీ మొమెంట్ టు మొమెంట్. 10 ఏళ్ళకి నేను ఇప్పుడు ప్లాన్ చేసుకున్నా వర్కౌట్ అవుతుందా? తేజస్విలోని ట్రస్ట్, దానాలు, ధర్మాలు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అన్నాయా అవి? అవి ఎక్కువ డబ్బులు లేవు సార్, నేను పబ్లిసిటీ కోసం చేయను కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కి ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నా, 10 ఏళ్ల నుంచి ఎవరికి ఏం అవసరం ఉన్నా ఐ గివ్. అండ్ ఒక్కసారి అడగను కూడా దేనికి ఏంటి అని. కానీ నాకు అవసరం ఉన్నా ఐ హ్యావ్ ద సేమ్, లైక్ దట్స్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ హ్యావ్. ప్రాబ్లం ఏంటంటే నేను చేసినవి ఫోటోలు తీసి నేను వీళ్ళకి ఇది చేస్తున్నా వాళ్ళకి అది చేస్తున్నా అని చెప్తే ఆ చేసిన దానికి వాల్యూ పోతుందని నా ఫీలింగ్. ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ కి డబ్బులు ఇస్తాను, వీకేర్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, నేను వాళ్ళతోనే ఉండేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు వాళ్ళకి తిరిగి నేను చేస్తున్నా చేయకపోయినా ఆర్ వాట్ ఎవర్, చేస్తున్నందుకు మాట వస్తుంది, చేయనందుకు మాట వస్తుంది. మనం చేసే మంచి సైలెంట్ గా ఉండాలి, అండ్ చెడు లౌడ్గున్నా నాకేం ప్రాబ్లం లేదు. సో ఇట్స్ ఫైన్. 2024 లో తేజుకి మొత్తం ఇన్స్టా కొలాబరేషన్ లోనే డబ్బులు ఎక్కువ వచ్చాయి. 100%. నా జీవితం అంతా 30 lakhs వచ్చింటాయి ఈజీగా. బిగ్ బాస్ లో తెలుసు 30 lakhs వచ్చాయి ఓన్లీ ఇన్స్టా. అంటే నెలకి నేను 3 పోస్టులు అనుకో, 10 నెలలు అనుకో, 10వ నెలలో ఉన్నావా ఇప్పుడు? అవును, 3 పోస్టులు అనుకో. అంటే దీని 30 lakhs నా ఎంటైర్ ఎర్నింగ్స్ చెప్తున్నా, ఉట్టి ఇన్స్టాగ్రామ్ కాదు. బట్ నిజం చెప్పాలంటే దట్స్ ద లీస్ట్ ఐ ఎర్న్డ్ ఇన్ అ ఇయర్. బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు దానికన్నా ముందు ఒక 5 ఏళ్ల క్రితం నేను ఇయర్లీ 50 lakhs సంపాదించేదాన్ని. అప్పట్లో కోవిడ్ కి ముందు డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు యాక్టింగ్ కి కానీ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువైపోయారు, 5,000కి 10 మంది చేస్తున్నారు, నా దగ్గరికి ఎందుకు రావాలి? సో నన్ను ఐ హ్యాడ్ టు కమ్ డౌన్ టు మై ప్రైసెస్, నేను మళ్ళీ తక్కువకి పని చేస్తాను. సో తక్కువకి పని చేయడం స్టార్ట్ చేశాక ఎక్కువ మంది అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో సోషల్ మీడియా నాది 8 years నుంచి 1.1 million ఉంది. నేను రూపాయి ఖర్చు పెట్టలేదు, అట్రాక్ట్ చేయలేదు జనాన్ని, ఏమీ చేయలేదు. నా నిజాయితీగా నేను అలాగున్నాను. నీకు గుర్తుందా ఆ లైక్లు పడేటప్పుడు నేను చెప్పాను, మనకు పడాల్సిన లైక్లు మనకు వచ్చేస్తారా గుర్తు పెట్టుకొని. లైఫ్ లో అదొక్కటి బిలీవ్ చేస్తాను నేను. మన పేరు మీద రాసున్న డబ్బు, అబ్బాయి, ప్రేమ, బాధ అన్ని మనకు వస్తాయి. ఆపలే. ఆ లైక్ స్టార్స్ కి మన ఇద్దరం క్యాపిటల్ లోకి వెళ్ళి నేను లేపింది. నువ్వేనా? నేను కాదు, అదేం లేపింది కదండి, ఏడ్చుకుని వెళ్ళిపోయావు. గుర్తులేదు నేను విషయం పెట్టి సొబ్బుసాడు అన్నట్టు. నాకేంటో బిగ్ బాస్ లో ద వర్స్ట్ థింగ్ అబౌట్ లైఫ్ ఇస్ గుడ్ మెమరీస్ యూ వోంట్ రిమెంబర్. సో నా గురించి ఎంత గుడ్ ఉంది. సో లైఫ్ లో నేను ఎంత గుడ్ న్యూస్, ఎంత నన్ను ఎంజాయ్ చేసిన జనాలు, లైక్ నేను మాట్లాడేది ఎంత క్యూట్ గా ఉన్నా ఎవ్వడికి గుర్తుండవు. బ్యాడ్ థింగ్స్ ఏమైనా అనుకో, 10 ఏళ్ల క్రితం అయినా నీకు ఐస్ క్రీమ్ గుర్తుంది, బిగ్ బాస్ గుర్తుంది, ఎందుకు గుర్తుంటాయి? నేను అలా చూసారు ఆడియన్స్, అలా చూసేయడం వల్ల, నేను అలా తీసేసుకోవడం వల్ల, అదే మెయిన్ వెళ్ళిపోవడం వల్ల. ఇప్పుడు నన్ను చూసారు, నన్ను అన్నారు, ఇప్పుడు 100 మంది చూస్తున్నారు, వాళ్ళని అంటున్నారు. జనాల పనే అండం, మన పని వినడం, దాన్ని వదిలిపారా దబ్బడం. ఇది కూడా ఫ్లోలో ఇంకేదైనా వాడేస్తుందేమో అనుకున్నా. అంటే నేను తెలుగులో ఎక్కువ మాట్లాడాను ఎవ్రీడే. సినిమాలు బెస్ట్, వెబ్ సిరీస్ బెస్ట్? పని బెస్ట్. రోజు పని చేసి సినిమా అయితే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అయితే ఏంటి, యూట్యూబ్ అయితే ఏంటి, ఇంటర్వ్యూస్ అయితే ఏంటి, పొద్దున్న లేసి నువ్వు పని చేస్తున్నావు అంటే అది బెస్ట్. ఓకే, తేజుకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదే వర్క్. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటో చెప్పనా, నాకు నచ్చింది, నేను ఇబ్బంది పడకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతుకుతున్నా, అదే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఈ మధ్య పార్టీస్ లో కనిపించట్లేదు, పార్టీస్ కి వెళ్ళకపోవడం కారణం ఏమన్నా బలమైన తెలియట్లేదు నీకు కారణం? బేసిక్ గా ఫస్ట్ 2 years ago జిమ్ స్టార్ట్ చేశా. నేను జిమ్ కి వెళ్ళక ముందు మందు, పార్టీస్, బయటకు వెళ్ళేదాన్ని, చిల్ చేసేదాన్ని, ఇష్టం వచ్చినట్టు తినేదాన్ని. సో హెల్త్ ప్రయారిటీ అయిపోయిన తర్వాత మందు లైఫ్ లోంచి వెళ్ళిపోయింది. ఇవన్నీ కాకుండా ఈ మధ్య కాలంలో పాపం నా ఫ్రెండ్స్, మేము, మన గవర్నమెంట్స్ మారడం వల్ల ఏమవుతుందంటే
మేము ఉండడం వల్ల జనం అన్కంఫర్టబుల్ గా తప్ప కంఫర్టబుల్ గా లేదు, మాకే కంఫర్టబుల్ గా లేదు. సో బయటకు వెళ్ళి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే కన్నా ఇంట్లో 2 డ్రింక్స్ తాగేసి ఫ్రెండ్స్ తో చిల్ చేసి పడుకోవడం ఈజ్ అ బెటర్, హౌస్ పార్టీస్ ఈజ్ ద బెటర్ సీన్ అని నాకు అనిపించింది. ఇవన్నీ కాకుండా ఇంకెన్ని రోజులు వెళ్తాం హైదరాబాద్ లో బయటికి, చిన్నప్పటి నుంచి వెళ్తానే ఉన్నాం కదా. ఇప్పుడు బయటకు వెళ్తాను కానీ ఇండియా బయటకు వెళ్ళినప్పుడు వెళ్తాను అంతే. ఎవరికి భయపడతావు? ఎవరికి భయపడను యాక్చువల్లీ, అదే ప్రాబ్లం. అంటే దేవుడికి కూడా భయపడను, ఎందుకంటే తప్పు చేయట్లేదు కాబట్టి నీకు భయం ఉండదు. దొంగోడికి పోలీస్ అంటే భయం ఉంటది, పాపం చేసేవాడికి దేవుడు అంటే భయం ఉంటది. నాకు ఏది లేదంటే నేనేం చేయట్లేదు బ్రో. థ్యాంక్ యూ తేజు. ఇప్పుడు ఇంటర్వ్యూ మధ్యలో లేచిపోయిన తేజు. మీ ఇష్టం వచ్చింది, ఫీల్ ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ గా అన్ని మాట్లాడుతున్నాను. హ్యాపీ, ఆర్ యు సాటిస్ఫైడ్? వెరీ గుడ్. సాటిస్ఫాక్షన్ అయితే చాలు, వెళ్ళిపోయి. థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు